హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు 2K మీడియా. ఈరోజు ఒక పల్లెటూరు సింగర్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చినాము. అసలు అమ్మ వయసు ఎంత, అసలు అమ్మ పాటలు వింటేనైతే ప్రతి ఒక్కరూ మనం చాలా ఫిదా అవ్వాల్సిందే. ఎందుకనంటే అమ్మ వయసుతో సంబంధం లేకుండా ఆమె గొంతులో గింత వణుకు బెనుకు లేకుండా పాటలు ఎంత అద్భుతంగా పాడుతుంది అంటే అంత అద్భుతంగా పాడుతుంది. రోజు కూలినాలి చేసుకునే వాళ్ళ గొంతు ఎంత అద్భుతంగా ఉంటుందో మన ఛానల్ ద్వారా చూపించడానికే మేము ముందుకు వచ్చినాము. ఒక్కసారి అమ్మ ఎవరు, అసలు ఆమె ఏం పాటలు పాడుతుంది, ఆమె పేరేంది, ఆమె నేపథ్యం ఏంది అన్ని అమ్మ మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఔరవాణి గ్రామం. అమ్మ అసలు ఎంత అద్భుతంగా పాటలు పాడుతుంది అంటే చాలా అద్భుతంగా పాటలు పాడుతుంది. అసలు ఆ ఊరికి రాగానే పాటలు పాడేవారు ఎవరన్నా ఉన్నారానంటే అమ్మ పేరే చెప్తున్నారు. అసలు అమ్మ ఏ పాటలు పాడుతుంది, ఎట్లాంటి పాటలు పాడుతుంది ఒక్కసారి మనం ఆమెనే అడిగి తెలుసుకుందాం. నువ్వు చాలా పాటలు వస్తాయని మాకెంతో మంది చెప్పిర్రు. మీలాంటి వాళ్ళని బయటికి తీయడం కోసమే మా 2K మీడియా ముందుంది. మీ ఇంటి పేరు ఆకారం? మా ఇంటి పేరు ఆకారం. మా ఇంటి గురించి మా పేరు వాడు. ఓహో, మీ ఇంటి పేరు గురించే మీరు పాడతారు. ఫస్ట్ పాటే మీ ఇంటి గురించి పాడండి. మేము ఆకార పొలం ఆకారం గురించి పాట పాడతాం. ఆకారం కోరెడ్ల వ్యాపారం చేయబోతే, ఆకారం కోరెడ్ల వ్యాపారం చేయబోతే, ఎరువరిన రీతు తీరనే బమలో, ఆకారం కోరెడ్ల వ్యాపారం చేయబోతే, ఓరో నేనోరో నీ మీద దయలేలా, నువ్వులో నేనోలో నీ మీద దయలేలా, ఎరువరిన రీతు తీరనే బమలో, నువ్వోరో నేనోరో నీ మీద దయలేలా, అడిబిడ్డే చేంతమ్మా వెంచిన తల కురులు, అడిబిడ్డే చేంతమ్మా వెంచిన తల కురులు, ఎరువరిన రీతు తీరనే బమలో, వడిబిడ్డే చేంతమ్మా వెంచిన తల కురులు. మంచిగా వాడిర్రు. మీ ఇంటి గురించే వాడిర్రు అంటే నువ్వే కవి కట్టుకున్నావా ఈ పాట? అది నాకొచ్చు కలవ పోతే. కలవ పోయిన కలవ పోతే వస్తది. అంటే మధ్యలో ఏం చేసినాం, మేము బొంబాయికి వెళ్ళినాం. అక్కడ కొన్ని రోజులు ఉన్నా. అన్ని పాటలన్నీ నాకు నిండార్లా రావు కదా, నేను గంట కొట్టినట్టే పాడతా కలవ పోతే. అంతే. ఊరుకుంటే పాడేది, పొద్దున పోతే పోతుంది కాక. కానీ ఇక నాకు ఇష్టం లేదు పాడాలని ఇక ఇష్టపెట్టిన మధ్యలో. ఇక అక్కడ పోయినా అటు ఇటు దాని మీద పడ్డది. ఇక్కడ అయితే పని చేసుకుంటా ఏదో నాకు ఆడికి వచ్చినప్పుడల్లా ఒకటి పాడతా. పాడుకుంటావు. ఇది ఉండే కదా అని మళ్ళీ చెప్తా కూడా నా దోస్తులకు, ఎవరన్నా వాడితోళ్ళు ఉంటే అట్లా వాడతా. అయితే బొంబాయి పోయిర్రు. ఎందుకమ్మా బొంబాయి పోయిర్రు? మా వారు అక్కడనే ఉండే, మేము మా పిల్లలు కూడా ఉండ్రు. నా పెద్ద కొడుకు బొంబాయిలో ఉంటాడు. ఆయన కూడా అక్కడ హిందీ మాట్లాడతారు కదా బొంబాయిలో. నీకు వస్తుందా హిందీ? ఇంత మంచిగా మీ ఇంటి గురించే ఇంత మంచిగా పాడుతున్నావు. నువ్వు ఎంత వరకు చదువుకున్నావు మరి? అస్సలు చదవాలి. అస్సలు చదువుకోకుండా అంటే నాకు చదువు అంటే సార్ కొడతాడని భయం. భయం బడికి పోకపోయేది. బావరాల బిడ్డని ఏం పోవద్దని ఊకనే ఉన్నా. ఎంత మంది మీ అమ్మ నాన్నకి? మీరు? నేను ఒక్కదాన్ని, ఒక్క బిడ్డవే, అందుకే ఇంత గారవం. ఇంట్లోనే ఉంచుతున్నా. అందుకనే మళ్ళీ ఇష్ట పంపితే మంచిగా ఉండదు అని. అత్తగారి ఊరే అమ్మగారి ఊరే. ఓకే ఓకే. ఏంటనంటే నువ్వు ఒక్క బిడ్డవే కాబట్టి నా బిడ్డ దూరంగా ఉండవద్దు అనేసి అమ్మగారి ఊరే అత్తగారి ఊరే. ఎంత మంచిగా పాడుతున్నావు అంటే పాట, అంత మంచిగా పాడుతున్నావు. అయితే నీకు వచ్చిన పాటలల్లా నీకు నచ్చిన పాట ఏ పాట అయినా పర్వాలేదు, ఒక పాట అయితే మన ప్రేక్షకులకు పాడి వినిపించండి. ఏటిలోనే బండి గట్టి ఎట్టబోదం సిన్నదాన, సాతిగల్లా జనమైతే ఏలు నరికి ఈలయ్యి, ఈనండయ్యా ఇని మాట ఈలలేసి పోతాడట, ఈనండయ్యా ఇని మాట ఈలలేసి పోతాడట, సాతిగల్లా జనమైతే ఏలు నరికి ఈలయ్యి, సాతిగల్లా జనమైతే ఏలు నరికి ఈలయ్యి, పర్వతాల గట్ల నడుమ పసలగా సేపోలల్లా, ఈనండయ్యా ఇని మాట ఈలలేసి పోతాడట, ఈనండయ్యా ఇని మాట ఈలలేసి పోతాడట. అమ్మ గొంతు అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఏదో అమ్మ గొంతులో ఏదో తెలియని రిధం అయితే ఉంది. అసలు శబ్దం అయితే కన్ను అన్నట్టయితే వస్తుంది. నీ వాయిస్ అయితే ఎంత మంచిగా ఉందంటే అసలు నీ వాయిస్ వింటా ఉంటే వినాలనిపిస్తుంది. గొంతులో ఏదో తెలియని ఒక సరాగమైనటువంటి రాగము ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఎంత వయసు ఉంటదమ్మా మీకు? ఉండొచ్చు 50 ఉంటాయి. లక్ష
50 సంవత్సరాలు అయినా గానీ నీ వాయిస్ లా ఇంత మంచిగా ఉంది. అసలు ఇంక అప్పట్లో ఎంత మంచి పాటలు పాడేవారు మీరు. అసలు తెలుసుకుంటేనే, అసలు ఊహించుకుంటేనే 50 ఏళ్ళు వచ్చినా కూడా ఇంత మంచిగా పాడుతున్నారు అంటే చాలా గ్రేట్ అమ్మ మీరైతే. ఇంకా నీకు నచ్చిన పాట ఏదైనా? ఏమేవో బామా మాట్లాడావెందుకే, ఈ బాలుడు సిన్నోడనుకున్నావా బాలానందానా సైస. ఏమేవో బామా మాట్లాడావెందుకే, ఈ బాలుడు సిన్నోడనుకున్నావా బాలానందానా సైసే. బామా నమ్మితి బా పిల్లల మీతి, ఈ బామా మీది బంగారి గుండ్లు బాకీ కమ్మీతో సై సై. ఏమేవో బామా మాట్లాడవెందుకే, ఈ బాలుడు సిన్నోడనుకున్నావా బాలానందానా సైసై. చెలియా నమ్మితి చెలియ పిల్ల నమ్మితి, ఈ చెలియాకున్న చెవుల కమ్మలు తెగాన మీతో సైసై. బాగుందమ్మ పాట, ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే ఈ పాటల అర్థం ఏంది ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పు. అంటే భర్త భార్య, ఇప్పుడు వాడేం చేస్తాడంటే ఆమె వెనకంగా తిరుగుతాడు. తిరిగితే ఆమె కాడ డబ్బులున్నాయా, కూలుందా, కూలి చేసుకొచ్చి కళ్ళుకిస్తుండా మందకిస్తుండా అని ఇవ్వకుంటే వాళ్ళకు ఏం చేస్తుండు, దాన్ని అమ్ముతుండు, దాని పిల్లల ఆస్తి అన్ని అమ్ముకొని తాగుతుండు పంతుండు. ఆయన తాగుడు కోసం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్ముతుంటే ఆమె మాట్లాడట్లేదు. అయితే మాట్లాడతలేదు ఎందుకు అని మళ్ళీ అడుగుడు పాటలో ఇంత అర్థం ఉంది. అంటే అడుగుడు ఏమంటుంది ఇక మళ్ళీ ఆయన కూడా చెప్తుండు. మళ్ళీ చెప్పినందుకు ఆమె బాధ ఏం చెప్తుందంటే బావని అమ్మిండు, పిల్లలు అమ్మిండు, అడాలు అమ్మిండు, అన్ని అమ్మిండు కదా, మరి అమ్మని అమ్ముకొని తిన్నోతో ఎట్లా మాట్లాడుతుంది? మాట్లాడలేదు కదా, అందు గురించి ఆమె బాధ సపోర్ట్ చేయకనే ఒప్పుకుంటుంది. ఆడే ఏందే ఓ బామ మాట్లాడమని అడుగుకి ఎంట పడుతుంది. నిజంగా ఇట్లాంటి సంభాషణ వింటుంటే, ఇట్లాంటి మాటలు చాలా మంచిగా రాస్తుంది. ఎంత మంచిగా వాడింది అంటే పాట, అంత మంచిగా వాడింది. ఈ పని దగ్గరనే కాకుండా ఇప్పుడు ఉయ్యాల పాటలు గాని, లేకపోతే పెళ్లిళ్ళలో కూడా వాడుతున్నారు. భాగవతం మీలాంటి వాళ్ళకి భాగవతం పాటలు కూడా బాగా వస్తాయి అప్పటి వాళ్ళకి. అది కొంచెం వాడతారు. అప్పట్లో భాగవతులు ఉండేవి ఊర్లలో, అట్లాంటి భాగవతుల పాటలు కూడా వాడుతున్నారు ఇప్పుడు. అట్లాంటి ఏమన్నా వస్తాయా మీకు? భాగవతులు ఏమి మీకు వచ్చిన పాట ఇప్పుడు మామూలుగా వచ్చింది వాడతా చూడు. ఇప్పుడు ఆకిట్లా కొన్ని కోసి మూకుట్లా పెట్టిద్దా, కిరికిట్లంగా అందిద్దు, మూకుట్లా పెట్టిద్దా, కిరికిట్లంగా అందిద్దు. గంటకు నా ఇంట్లో ఉంటే గరియాడం కొనిద్దా, కిరికిట్లంగా అందిద్దు, గరియాడం కొనిద్దా, కిరికిట్లంగా అందిద్దు. పెవలన్నీ నా మీదుంటే పెన్నుల్లే కొనిద్దా, కిరికిట్లంగా అందిద్దు, పెన్నుల్లే కొనిద్దా, కిరికిట్లంగా అందిద్దు. బొమ్మలన్నీ నా మీదుంటే బట్టల్లే కొనిద్దా, కిరికిట్లంగా అందిద్దు, బట్టల్లే కొనిద్దా, కిరికిట్లంగా అందిద్దు. గంటకు నా ఇంట్లో ఉంటే గరియాడం కొనిద్దా, కిరికిట్లంగా అందిద్దు, గరియాడం కొనిద్దా, కిరికిట్లంగా అందిద్దు. చాలా బాగుందమ్మా పాట అయితే. అప్పుడు ఆమె ఏం చేసిందంటే బిడ్డ, ఇప్పుడు ఆమె ప్రేమించినట్టుంది పిల్ల, ముసలు కాదు ఇది. అయితే పిల్ల ఏం చేసింది, ప్రేమించినట్టుంది, పాపం అవపడతలేనట్టుంది. అవపడపోయే వరకు తల్లాడుకుంటా ఆకిట్ల గోని కోసి మూకుట్ల పెట్టిద్దు, కిరికిట్లంగా అందిద్దు అంటుంది. ప్రేమలన్నీ అంటే పెన్నులు, గరియాడాలు ఇవన్నీ కోనియాలని దాన్ని కోరుకుంది. పాపం ఆయనకేం మనసిరుగానో ఎట్టాయనో మాట్లాడతలేదు తల్లి. అందు గురించి ఆమె ఏడుస్తుంది. అమ్మాయి ఏడుస్తుంది అబ్బాయి కొరకు, ఆమెకు బాధ వచ్చి అట్లా అంటే నా ఇంట్లో ఉంటే గరడం కోనిద్ది అంటుంది. ఆయన కోసం అంటే మన ఇంట్లో ఉంటాడు బిడ్డ, మందోడు ఉండడు కదా, అందు గురించి ఆమె మా గంట నా ఇంట్లో ఉంటే గరేయడం కోనిద్ది అంటుంది. నువ్వు రోజు కలవబోతావు కదమ్మా. ఇప్పుడు మీరు ఒక గుంపు లెక్క పోతారు కదా, ప్రతి ఒక్క గుంపులో ఎవరో ఒకరు పాటలు పాడేట వాళ్ళు ఉంటే వాళ్ళే పాడుతుంటారు, వాళ్ళంతా కోరస్ ఇస్తుంటారు. అట్లా నువ్వే పాడతావా మీ గుంపులో పాటలన్నీ? పాటలు అంటే ఎవరోటి ఎవరు వస్తే వాళ్ళే పాడతాం, ఎవరు వస్తే వాళ్ళే పాడతారు. అట్లా మీ కలవలో ఏ పాటలు పాడుకుంటారో ఒక పాట పాడు. వంగి కలివేసి వారైతే రండి మాయమ్మ, కలవబోదానొస్తారమ్మా. దూరము చాలున్నదమ్మా,
కలిసేటి వాళ్ళైతే రండి మాయమ్మ దూరం ముషాలున్నదమ్మా నడమ దొంగల భయమమ్మ మీ వద్ద సొమ్ముంటే తీసి రండి మాయమ్మ నడమ దొంగల భయమమ్మ. చాలా బాగుంది నిజంగా. కల్వ పోయేటప్పుడు ఒక్కొక్క యజమాని పొలం ఎంతెంతో దూరం ఉంటది, చాలా దూరం ఉంటది. ఎంత దూరం అయినా పోయి నాట్లేయడానికి పోతారు. అట్లా నాట్లు వేయడానికి పోయేటప్పుడు కూడా జాగ్రత్త. మరి ప్రతి ఒక్కటి పాట రూపంలో ఎంత బాట అంట సందు ఉంటది, చెట్లు ఉంటాయి, పోతుంటే మనం దగ్గర అందరికి ఉండే కదా తల్లి, దగ్గర అందరికి ఉండాలి. పొలాలంటేనే చాలా దూరంగా ఉంటాయి, నడిచిపోవాలి, నడిచి రావాలి. వస్తుంటే చెట్లు కంప చెట్లు ఉంటాయి, అటు ఉంటాయి ఇటు ఉంటాయి. అట్లాంటిది కూడా పాట రూపంలో నిజంగా కూడా చెప్పుకుంటాం మేము. చెప్పుకుంటూ పోతావా అమ్మ జర నీ మీద పుస్తెళ్తాడు ఉందమ్మా, అమ్మ నీ మీద సొమ్ము ఉందమ్మా, జర నువ్వు మనసులో కలిసావు ఎందుకమ్మా, మనసులో అంటే రావు ఎందుకమ్మా అని అనుకుంటాం. అనుకుంటే అయ్యో ఆయన పుణ్యం ఎంత అమ్మా అనుకుంటా పోతాం. నిజంగా ఇట్లా ఒక గ్రూప్ గా ఇట్లా పని పోతుంటే అసలు ఆ సంతోషమే వేరుంటది. మీరు పని చేసినట్టు కూడా అనిపించదు, ఇంత మంది ఇలా పనికి పోతారు కాబట్టి. అందుకనే ఈ పల్లెటూరు వాళ్ళకే మంచి ఆరోగ్యం ఉంటది, మంచి సంతోషం ఉంటది. చాలా చక్కగా పని చేసుకుంటారు, చక్కగా ఆ పాటలు పాడుకుంటారు, వాళ్ళే ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఈ సిటీలలోనైతే అట్లా కాదు, ఎవరింట్లో వాళ్ళే, ఎవరిది వాళ్ళే. సిటీ వాళ్ళ లైఫ్ తోటి పోలిస్తే ఈ పల్లెటూరు వాళ్ళ జీవితమే మంచిగా ఉంటది. అంతేనంటదమ్మ. సిటీలలో వేరు, పల్లెటూర్లలో వేరు. పల్లెటూర్లలో అంతా జాగ్రత్తనే, బాటంట పోయినా గానీ ఇంటికి అడుగుతున్నా ఏడగుతున్నా గానీ. అదే బస్సులు అయితే ఎవరో ఒకరు ఉంటారు, ఎక్కడోడు అక్కడనే ఉంటాడు ఈ గుట్టల కొంచెం. ఇంకా మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తో పాటు పోతుంటారు కదా, ఇంకా మీరు పని చేసుకునేటప్పుడు ఎట్లాంటి పాటలు పాడుతారు? ఇక నీకు వచ్చిన పాటలు, నీకు నచ్చిన పాట, మరొక్క పాట. ఎక్కడెక్కడి వానగాలమ్మా మీ అనగాలి డంకలా నరికిచ్చుకుందమ్మా, ఈ అనగాలి డంకలా నరికిచ్చుకుందమ్మా. అత్త బావల గల్లదన్నయ్యా ఓ యానదేవా భాగభాగం చెయ్యబోకయ్యా, ఓ యానదేవా భాగభాగం చెయ్యబోకయ్యా. బామర్దుల గల్లదన్నయ్యా ఓ యానదేవా నన్ను బాగా చెయ్యబోకయ్యా, ఓ యానదేవా నన్ను బాగా చెయ్యబోకయ్యా. ఎక్కడెక్కడి వానగాలమ్మా ఈ అనగాలి డంకలా దొరికిచ్చుకుందమ్మా, ఈ అనగాలు దండలా దొరికిచ్చుకుందమ్మా. బామర్దుల గల్లదానయ్యా ఓ యానదేవా నన్ను బాగా పెట్టబోకయ్యా, ఓ యానదేవా నన్ను బాగా పెట్టబోకయ్యా. ప్రకృతి నుంచి కూడా ఒక పాట పాడుతుంది అమ్మ. అయితే ఏదైనా పనికి పోయినప్పుడు అనుకోకుండా వర్షం వచ్చినప్పుడు పెడుతుంది, చిలకల పొలం కొట్టి పెడుతుంది. అప్పుడు ఎవరు ఉండరు, అప్పుడు ఏం చెప్పుకోలేక జరాగం చేయకయ్యా ఇంత వానదేవుని అంటున్నది, వానదేవుని అడుకుంటున్నా, వానదేవుని ఇక ఎవరు అడగలేక వానదేవుని అడుగుతున్నాను. ఇక అప్పుడు ఎవరు ఉంటారు, ఇక అందరు తల్లిదండ్రులు ఉన్నదాన్ని అందరిని అనొచ్చు. చాలా పెద్దగా ఇక తల్లిదండ్రి అన్నదమ్ములు వదినలు ఉండరాని మాకు ఇటు అటు అని చెప్పుకోవచ్చు అన్నది, చెప్పుకోవచ్చు. చాలా పెద్దగా కూడా అన్ని కూడా చెప్పుకోవచ్చు. ఎంత అర్థం ఉందంటమ్మా నువ్వు అన్న పాటలో, అంత అర్థం ఉంది. ప్రతి దాని మీద పాట, చేసే ప్రతి పనిని ఒక పాట రూపంలోనే వాడుకునేది అప్పటోళ్ళు. నిజంగమ్మా ఇప్పుడైతే అసలు ఇట్లాంటి పాటలు మొత్తం వినపడకుండా పోతున్నాయి. అప్పటి పాటలే చాలా అద్భుతంగా, ఎంత అర్థవంతమైన పాటలు పాడేది. ఇట్లాంటి పాటలు అందిస్తున్నందుకు నీకు మరొకసారి కృతజ్ఞతలు. ఇంకా ఇప్పుడు అప్పటి పాటలే చాలా బాగుంటాయి, బావమర్దళ్ళ పాటలు గాని, అమ్మ నాన్నల పాటలు గాని, ఇప్పుడు అత్త కోడల పాటలు గాని, అట్లాంటి పాటలు చాలా ఉన్నాయి. ఈ బావమర్దళ్ళ పాటలు అట్లాంటివి ఏమన్నా వస్తే ఏదన్నా ఒక పాట. నిమ్మ నిగా నీళ్ళు దడ దడ, నిమ్మ నిగా నీళ్ళు దడ దడ, నిద్ర రాదై జానకి నిమ్మ నిగా నీళ్ళు దడ దడ. చెప్పులు ఇడుస్తాడు చేత పడుతాడు, చెప్పులు ఇడుస్తాడు చేత పడుతాడు, పాయనే నానా. చెప్పులు ఇడుస్తాడు చేత పడుతాడు, అంగీలు ఇడుస్తాడు లుంగిలేస్తాడు, పాయనే నానా. అంగీలు ఇడుస్తాడు లుంగిలు ఇడుస్తాడు. ఇప్పుడు ఆ పాట అర్థం ఏందో ఒకసారి. అది ఇంట్లో మగ మనిషి ఏం చేస్తాడంటే, ఇంటికాడ పెళ్ళం ఉంటది, ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఊకే బాయిల కాళ్ళని, మనం అప్పుడు చేదబావులు కదా, నీళ్లు తోడతాడు, ఇక తానం చేస్తాడు, ఓ లుంగిస్తాడు ఓ అంగేస్తాడు. అది ముసలి నాకనక చెడు చెంత. ఇక ఏం చేసిందంటే
ఈ లుంగీలు ఇస్తాడు, అంగీలు వేస్తాడు, ఈ ఆడికి పోతున్నాడు దాని ఆడన. ఆహా, ఇక అప్పుడు ఏం చేస్తుందంటే ఓ లుంగీలు ఇస్తాడు, అంగీలు వేస్తాడు, ఇక పోతుండు దాని ఆడనా అని ఇక చెంకేసి కట్టింది. అంతే ఇక అది ఆ పాట. ఇక ఎందుకంటే ఆమె ఏం చేసిందంటే అందు గురించే పోతుండ అన్న ఉద్దేశంతో ఆడ పాట వేసింది. అర్థవంతమైన పాటలు పాడి ఆ అర్థం కూడా మా ప్రేక్షకులకు వివరించిన చూడు ఎంత చక్కగా ఉందంటే మీ గొంతు అంత చక్కగా ఉంది. ఇంత మంచి పాటలు పాడి మా ప్రేక్షకులకు వినిపించినందుకు కృతజ్ఞతలమ్మ. అప్పటి పాటలన్నీ మా ప్రేక్షకులకు మరొక్కసారి గుర్తు చేసినందుకు, నీ నోట ఆ పాటలను విన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. చివరిగా ఇంకొక పాటతోటి పాడి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మా అమ్మగారు భూములని పాడతా ఒకటి. మీ అమ్మగారు భూములు. ఓకే, పాడు. మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో, మైల మైల కొండలదిగో మమ్మగారి భూములిదిగో, సల్లలమ్మిన పల్లలిదిగో, ఓవన కాడ సరసమాడిన బండలిదిగో, ఆలుగమ్మల చింత సిగురోయి, ఓవన కాడ వండి పెడితే ఒలుపు తీరోయి, ఆలుగమ్మల చింత సిగురోయి, ఓవన కాడ వండి పెడితే ఒలుపు తీరోయి. బాగుందమ్మా పాట అయితే, ఎంత మంచిగా ఉందంటే అంత బాగుంది. ఓకే అమ్మ, మా ఈ ప్రోగ్రాంకి వచ్చి మీకు వచ్చిన పాటల ద్వారా అప్పటి పాటలన్నీ వినిపించినందుకు మరొకసారి కృతజ్ఞతలు. పార్వతమ్మ గారి ఇట్లాంటి పాటలు ఎన్నో పాడి మన ప్రేక్షకులకు అందజేయాలని కోరుకుంటూ, వారెప్పుడు ఆయు ఆరోగ్యాలతో ఇట్లాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుందాం. అంతవరకు సెలవు.